స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ మీ బ్యాంక్ అకౌంట్స్కి హానికరం. ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ వితౌట్ స్టాప్ లాస్ ఈజ్ ఇంజూరియస్ టు యువర్ బ్యాంక్ అకౌంట్స్. సో ఈ ఇండికేటర్ అయితే కనుక మీకు ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి అనేది చెప్పదు. ఓకే, ఈ ఇండికేటర్ వచ్చేసి మీరు ఎగ్జిట్ ఎక్కడ అవ్వాలి అని చెప్తుంది. ఓకే, ఎక్కడ ఎంట్రీ తీసుకోవద్దో చెప్తుంది. ఇలాంటి జనరల్గా అన్ని ఇండికేటర్స్ వచ్చేసి మీకు ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలో చెప్తుంది. బట్ ఈ ఇండికేటర్ వచ్చేసి కంప్లీట్గా డిఫరెంట్. సో ఆ ఇండికేటర్ ఏంటి, ఎలా ప్లేస్ చేయాలి, అండ్ దట్టు ఇది ఫ్రీగా మనం ఎలా తీసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాం. నా పేరు శ్యామ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ ఇండికేటర్ వచ్చేసి మనకి సెన్సిబుల్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నటువంటి ఫ్రీ ఇండికేటర్ ఓఏ ప్రొఫైల్ అనేసి. సో మన లైవ్లో కూడా మనం చేస్తే చాలామంది మెసేజెస్ ఆర్ కామెంట్స్ చేశారు దీని గురించి సపరేట్గా డెడికేటెడ్గా ఒక వీడియో చేయమని. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ వీడియోలో అయితే కవర్ చేసేద్దాం. సో ఈ ఇండికేటర్ని ఎలా ప్లేస్ చేయాలి, ఓకే, ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, అలాగే మనం ఎంట్రీ తీసుకునేటప్పుడు ఈ ఇండికేటర్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అయితే మర్చిపోద్దు. అండ్ మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోద్దు. ఎందుకంటే మన ఛానల్లో ట్రేడర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఆల్రెడీ మనం సెన్సిబుల్ గురించి ఒక వీడియో అయితే చేసాము. సో సెన్సిబుల్ గురించి బేసిక్స్ కావాలి అనుకుంటే కనుక మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఈ థంబ్నెయిల్. సో ఈ వీడియోని అయితే ఒకసారి చూసేయండి. సో జస్ట్ గూగుల్లో సెన్సిబుల్ అని టైప్ చేస్తే కనుక మీకు ఇక్కడ వస్తుంది. సో డైరెక్ట్గా లాగిన్ అయిన తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది. అదర్వైజ్ మీరు ట్రేడింగ్ బ్రోకర్ ఏదైతే ఉందో జీరోదా కావచ్చు, అప్స్టాక్ కావచ్చు, ఇలా కొన్ని బ్రోకర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు కదా. ఇన్ కేస్ ఒకవేళ మీకు అప్స్టాక్ అకౌంట్ కనుక లేకపోతే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. సో మీరు ఓపెన్ చేసుకోవచ్చు ఫ్రీగా. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ట్రేడ్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, సో అనలైజ్లోకి వచ్చేసరికి ఆప్షన్ చైన్ ఉంటుంది. జనరల్గా మనం ఆప్షన్ చైన్ అయితే మనం దీంట్లో క్లిక్ చేయగానే మీకు స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, సెన్సెక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే, సో మనం ఏదైతే ఓఏ ప్రొఫైల్కి వెళ్ళాలనుకుంటామో ఇక్కడ వాచ్ లిస్ట్ దగ్గర డైరెక్ట్గా ఇట్లా క్లిక్ చేయండి. ఓకే, సో స్ట్రైట్ అవే మీకు ఇలాంటి ఒక స్క్రీన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో దీంట్లో మళ్ళీ అగైన్ మీకు పక్కన బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా వాచ్ లిస్ట్ అని. సో దీన్ని క్లిక్ చేస్తే కనుక మీకు బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ ఇక్కడ సేమ్ మెయిన్ ఇండెక్సెస్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయి అన్నమాట. సో ఇండెక్స్లో ఏది కావాలో మనం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ పైన వచ్చేస్తుంది. అండ్ మీకు 15 minutes కావాలా, సేమ్ ట్రేడింగ్ వ్యూలో ఎలా ఉంటాయో సేమ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మనం బ్యాంక్ నిఫ్టీ అయితే సెలెక్ట్ చేసుకున్నాం అండ్ 15 minutes. సో ఇక్కడ ఓఏ ప్రొఫైల్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, సో ఇది టిక్ ఉంటే కనుక ఇక్కడ మీకు ఇలాంటి బార్స్ అనేవి వాల్యూమ్ బార్స్ ఎలా అయితే వస్తాయో అలా వస్తాయి అనమాట. సో దీన్ని మనం ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి అనేది చూద్దాం. సో ఇక్కడ మీకు ఒక పెద్ద బార్స్ అయితే ఇక్కడ అండ్ ఈ ఏరియాలో కనిపిస్తున్నాయి కదా, 3 bars అయితే కనిపిస్తున్నాయి కదా. సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవాలో చూడొచ్చు. ఇక్కడ స్ట్రైక్ ఏది ఉంది 50,000, ఇక్కడ కాల్స్ ఎంత ఉంది ఓఏ 7.4 lakh అండ్ పుట్స్ ఎంత ఉన్నాయి 6 lakh. సో ఇక్కడికి వచ్చేసరికి కాల్స్ వచ్చి 3.99 అండ్ పుట్స్ వచ్చి 4.6. ఓకే, సో ఇక్కడ 4 లక్షలు కాల్ ఓఏ ఉంటే 4.5 లక్షలు పుట్ ఓఏ ఉంది. అంటే పుట్ ఓఏ ఎక్కువ ఉంది అంటే ఏంటి, ఇది మేజర్ సపోర్ట్గా ఉంది అని. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా, పుట్ ఓఏ ఇక్కడ ఎక్కువ ఉంది అంటే కనుక పుట్ రైటర్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నారు. ఈ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా అది పుట్ అనమాట. రెడ్ కలర్లో ఇండికేట్ అయ్యేది కాల్స్ అనమాట. సో కాల్ రైటర్స్ అయితే చాలా తక్కువ మంది ఉన్నారు అండ్ పుట్ రైటర్స్ అయితే ఎక్కువ మంది ఉన్నారు అనేసి మనకు అర్థమవుతుంది. 4, 4.5. సో ఇక్కడికి వచ్చేసరికి 7.5, 6. సో ఇక్కడ కంప్లీట్గా రివర్స్ ఉంది. ఏది, ఇక్కడేమో పుట్స్ ఎక్కువ ఉన్నాయి 4.5, 4. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి పుట్స్ వచ్చి 6 తక్కువ ఉన్నారు, కాల్స్ వచ్చి ఎక్కువ ఉన్నారు. అంటే మనకి ఇది వచ్చేసి ఈ రెడ్ కలర్ ఏదైతే ఉందో పెద్ద బారు అంటే 50,000 దగ్గర మనకి మంచి హైలీ రెసిస్టెన్స్ అనేది ఉంది అని అయితే మనకు అర్థమవుతుంది. అండ్ డౌన్ సైడ్ 49,500 ఏదైతే మనకి ఈ ఏరియాలో మంచి సపోర్ట్ ఉంది అని అర్థమవుతుంది. సో మనకి ఒక సపోర్ట్, ఒక రెసిస్టెన్స్ అయితే దీనివల్ల క్లియర్ కట్గా మనకి ఐడియా అయితే వచ్చేసింది, రైట్. సో మనం ఎప్పుడైతే ట్రేడ్ తీసుకోవాలనుకుంటున్నామో
కాల్ సైడ్ వెళ్ళాలి. ఓకే, వాట్ ఎవర్ స్ట్రాటజీ, మీరు పివోట్ స్ట్రాటజీ కావచ్చు, స్కాల్పింగ్ స్ట్రాటజీ కావచ్చు, ఏదైనా సరే ఒక స్ట్రాటజీ వాడుతున్నారు అంటే కనుక మీకు 49,500 దగ్గర మంచి సపోర్ట్ ఉంది అని తెలుస్తుంది. కాబట్టి ఇది మనం 5 మినిట్స్కి మార్చుకున్నాక ఆర్ 3 మినిట్స్ కానీ మీరు ఏ టైం ఫ్రేమ్ అయితే వాడతారో, సో ఒకసారి 5 మినిట్స్కి అయితే చేంజ్ చేస్తున్నాను. సో ఎంట్రీ ఎలా తీసుకోవాలి అంటే కనుక ఎప్పుడైతే మీకు ఏదైనా ఈఎంఐ స్ట్రాటజీస్ కావచ్చు, లేకపోతే పివోట్స్ కావచ్చు, మీరు ఏ స్ట్రాటజీ యూజ్ చేసినా సరే దీన్ని ఏంటంటే ఒక సెకండ్ కన్ఫర్మేషన్గా తీసుకుని ఇక్కడ నుంచి ఎప్పుడైతే మనకి ఎంట్రీ వస్తుందో ఆ ఎంట్రీతో తీసుకుంటే సరిపోతుంది. సో మీకు టార్గెట్స్ ఫిక్స్ చేసుకోవడంలో ఇది చాలా బాగా యూజ్ అవుద్ది. ఎలా అంటే 49,500 దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటే కనుక మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో 49,600, ఇది వచ్చేసి ఫస్ట్ టార్గెట్, అండ్ ఇది వచ్చేసి సెకండ్ టార్గెట్, అండ్ ఇది వచ్చి థర్డ్ టార్గెట్, అండ్ డైరెక్ట్గా ఇది వచ్చి ఫోర్త్ టార్గెట్గా మనకి యూజ్ అవుతుంది. సో దీన్ని ఎందుకు కన్సిడర్ చేయలేదంటే ఇక్కడ పెద్దగా ఓఏ అయితే ఎటువంటి ఎక్కువ లేదు కంపారిటివ్లీ దిస్. సో అందుకని దీన్ని అయితే మనం అంత కన్సిడర్ చేయక్కర్లేదు. అండ్ ప్రీవియస్గా ఉన్నటువంటి హై కూడా మనం అనుకుంటే కనుక డెఫినెట్గా సో ఇది కూడా ఎక్కడ ఉంది, 49,700 ఉంది. సో మనకి ఓఏ బట్టి కూడా ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని మనం టార్గెట్స్గా ఫిక్స్ అయితే చేసుకోవచ్చు. కొంత బిగినర్స్ అయితే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. వీడియోని ఒకసారి మళ్ళీ చూడండి. ఆప్షన్ ట్రేడర్స్ కొంచెం ఓఏని యూజ్ చేసే సీనియర్ ట్రేడర్స్ ఉన్నారంటే మీకు ఈజీగా అయితే అర్థమైందే అనుకుంటున్నాను. ఈ రకంగా మనం బ్యాంక్ నిఫ్టీకే కాకుండా నిఫ్టీకి కూడా చూడొచ్చు. సో నిఫ్టీ చూసుకుంటే ఇక్కడ చూడండి 1.2 CR 1.19. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇక్కడ మనకి ఆల్రెడీ ఈ రోజున్న మార్కెట్స్ ప్రకారం 23,500 ఎటెల్నా మళ్ళీ ఇక్కడికే వస్తుంది అనేసి సెల్లర్స్ అయితే కాల్స్ మీద పుట్స్ మీద రైట్ చేసి అయితే ఉన్నారు. సో 23,500కి అటు ఇటుగానే ఈరోజు మార్కెట్ ఉండొచ్చు అనేసి మనకి క్లియర్ కట్గా ఒక తెలుస్తుంది సైన్. అండ్ సేమ్ అగైన్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఏరియాలో క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనం ఎంట్రీ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. బికాస్ ఎక్కువ సపోర్ట్ అయితే ఉంది కాబట్టి. ఓకే, సో పుట్స్ ఎక్కువ ఉన్నాయి అంటే అది సపోర్ట్, కాల్స్ ఎక్కువ ఉన్నాయి అంటే అది రెసిస్టెన్స్. సో ఒకసారి టైప్ చేయండి, కాల్స్ ఆర్ మోర్ అనుకుంటే అది రెసిస్టెన్స్, పుట్స్ ఆర్ మోర్ అనుకుంటే అది సపోర్ట్. సో ఒకసారి మీరు రాశారనుకోండి ఏదర్ నోట్బుక్లో కానీ కమెంట్లో అయినా కమెంట్ బాక్స్లో అయినా, సో మనకి ఏంటంటే క్లియర్ కట్గా అది గుర్తుండిపోతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి రెసిస్టెన్స్ 23,600 అని తెలియంది. సో దీన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటాం అంటే ఇన్ కేస్ ఇక్కడ కనుక మీరు బై చేసి ఉంటే ఇక్కడ మీరు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడానికి బెస్ట్ ఏరియా అనమాట. ఓకే, సో ప్రాఫిట్ బుక్ చేయకపోయినా మన టార్గెట్ ఇంకా పెద్దగా ఉంది, ఇక్కడ నా టార్గెట్, సో నేను ఇక్కడ ఎందుకు బుక్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ట్రయల్ చేసుకోండి. ఓకే, సో దీంట్లోంచి ఇక్కడ నుంచి మ్యాక్సిమం సో ఒక రివర్సల్ క్యాండిల్ అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్రాఫిట్స్ అంతా పోకుండా ఇక్కడ మనం ట్రయల్ చేసుకుంటే టైట్గా సరిపోతుంది. ఇన్ కేస్ ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిపోతే అప్పుడు ఏం చేయాలి అనుకుంటే కనుక నెక్స్ట్ లెవెల్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉందో అక్కడ వరకు మనం తీసుకెళ్ళొచ్చు. అండ్ ట్రయల్ చేసేటప్పుడు దీన్ని మీరు ట్రయల్ చేసుకుంటే సరిపోతుంది. సో క్లియర్ కట్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు అడగండి. అండ్ చాలామంది లైవ్ ట్రేడ్ చేస్తున్నప్పుడు నేను దీన్ని యూజ్ చేస్తుంటే దీని గురించి డీటెయిల్డ్గా ఎట్లా మనం అర్థం చేసుకోవాలి, మనం బై చేసినప్పుడు టార్గెట్స్ స్టాప్ లాస్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేసి. అండ్ ఇంకొకటి ఇది ఎలా యూజ్ అవుతుంది అంటే కనుక ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది రైట్, సో ఇమీడియట్గా మనం ఇక్కడ ట్రేడ్ తీసుకోకుండా ఇది ఆపుతుంది. అలాగే ఇన్ కేస్ ఒకవేళ ఇలాంటి క్యాండిల్స్ వస్తే కనుక ఇమీడియట్గా ఇక్కడ పుట్స్ అయితే వేయొద్దు అనేసి అయితే ఇది క్లియర్గా చెప్తుంది. ఎలా అర్థం చేసుకోవాలి అంటే కనుక దీని కింద ఒక 5 మినిట్స్ క్యాండిల్ కూర్చుంటే అప్పుడు మనం ట్రేడ్ చేయడం అనేది సేఫ్ థింగ్. సో చాలామంది ఇలాంటి క్యాండిల్స్ చూడంగానే వెంటనే పుట్లోకి జంప్ అయిపోతారు, అమ్మో చాలా పడిపోతుంది మార్కెట్ చాలా అగ్రెసివ్గా అనేసి. బట్ ఈ బార్స్ కనుక చూస్తే కనుక మీకు డెఫినెట్గా ఇది గేమ్ చేంజ్ అవుతుంది మీకు. సో ఇక్కడ మనం ట్రేడ్ తీసుకోకూడదు, దీని కింద క్లోజింగ్ బేసిస్లో ఉంటేనే అప్పుడు మనం తీసుకోవచ్చు. సో ఫస్ట్ టార్గెట్ ఇది ఎక్కడ, ఇది ఫస్ట్ టార్గెట్. సో నెక్స్ట్ టార్గెట్ అయితే ఇది. సో క్లియర్గా మీకు అర్థమైందా అనుకుంటున్నాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి యూ కెన్ ఆస్క్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో చూసారు కదండి ఓఏ ప్రొఫైల్ని. సో ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా మనం యూటిలైజ్ చేసుకోవాలి డైలీ మన ట్రేడింగ్లో, దీంతో మనం ఎలా ఫేక్ బ్రేక్అవుట్స్ని అవాయిడ్ చేయొచ్చు అనేది కంప్లీట్గా. సో ఇలాంటి వీడియోస్ చేయడానికి మనం చాలా ఎఫర్ట్స్ పెడుతుంటాము. సో మన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే కనుక మీ ఒపీనియన్ అయితే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.